కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. మొట్టమొదటిసారి లాస్ట్ 5 ఏళ్లలో 8 సార్లు పెంచారు. ఏం చేశారో అర్థం కాని పరిస్థితి. 1,10,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. 1,10,000 కోట్లు ఒక్క పవర్ సెక్టర్ బకాయిలు 8 సార్లు పెంచారు. ఇష్టానుసారంగా చేశారు. ఒక్కోసారి 10 రూపాయలు పెట్టుకున్నారు యూనిట్, 15 రూపాయలు పెట్టుకునేసారు. ఒక ప్రణాళిక లేదు, పాడు లేదు, ఇష్టానుసారంగా చేశారు. అదే మొదటి నుంచి కూడా నాకు దీంట్లో కొంచెం అనుభవం. నేను ఇప్పుడు కాదు, 95 నుంచి పవర్ సెక్టర్లో నేను కూడా శ్రద్ధ పెట్టేవాడిని. నాకు బాగా జ్ఞాపకం, హైదరాబాద్లో ఉంటే విద్యుత్ సౌధ, మీరు కూడా ఉన్నారు. సమ్మర్ వస్తే ఈ మాత్రం మార్చి వస్తే అసెంబ్లీలో ఏకైక సబ్జెక్టు డిబేట్ అయ్యేది పవర్. రైతులు వచ్చేవాళ్ళు, ఎమ్మెల్యేలు పంట తీసుకొచ్చేవాళ్ళు అసెంబ్లీకి, మా పంట ఎండిపోయిందనేవాళ్ళు. ఒక్కొక్కసారి అసెంబ్లీ జరగకపోతే నేను అక్కడి నుంచి అసెంబ్లీ వాయిదా వేసి ఆ పంట చూసుకొని మళ్ళా వచ్చేవాళ్ళు పోయి. ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, అలాంటి పరిస్థితి లేకుండా చేశామంటే అది పవర్ సెక్టర్ లో వచ్చిన రిఫార్మ్సే కారణం. అధ్యక్ష, చాలా మంది నన్ను అయితే బెదిరించారు. మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ లో రిఫార్మ్ తీసుకొచ్చింది ఒరిస్సాలో ఫెయిల్ అయింది. వాళ్ళు అమలు చేయలేకపోయారు. కానీ ధైర్యంగా అమలు చేసిన రాష్ట్రం, మొట్టమొదటి రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్. అది 97-98లో 99లో చేశాం. దేశంలో మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్సే కాదు, రెగ్యులేటరీ కమిషన్ పెట్టినటువంటి ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం. అధ్యక్ష, ఆ రోజుట్లో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఈ రోజు 14లో మళ్ళీ పెద్ద ఎత్తున మనం ఆ రోజు ముందుకు పోయాం. ఆ రోజు మీరు చూస్తే సోలార్, విండ్ ఎనర్జీకి ముందుకు పోయాం. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.